బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరిస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై రాజ్యాంగం. వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగం మనకి ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా డేంజర్లో ఉంది కదా. అయితే నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎక్స్పర్ట్ అయినో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నా నేపథ్యము చాలా గమ్మత్తుగా పోయింది. ఫస్ట్ ఇంజనీరు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రోడ్లు బ్రిడ్జులు. సో దాని తర్వాత వెల్ఫేరు, గిరిజన సంక్షేమము, సాంఘిక సంక్షేమము. సో దాని తర్వాత గ్రామీణ జీవనోపాధులు. సో గ్రామీణ జీవనోపాధులు బాగా మంచిగా జరగాలంటే కోఆపరేటివ్స్, గ్రూప్స్ ఫామ్ చేయాలి అని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. దాని తర్వాత ఉపాధి హామీ 7 సంవత్సరాలు చేశాను, దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యానేమో. సో దాని తర్వాత ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ జీవనోపాధులు అంటే ఫస్ట్ నేనేమనుకున్నానంటే జీవనోపాధులు బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వస్తుంది. సో ప్రజలు బాగా ఆదాయం వస్తే ఎడ్యుకేషన్ కొనుక్కోవచ్చు అని అనుకునేవాడిని చాలా సంవత్సరాలు నేను. దానికి నాకు ఒక మైండ్లో ఒకటి ఏం పడిందంటే నేను 1994లో పాకిస్తాన్ విజిట్ చేశాను. అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, జీవనోపాధులకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని గిల్గిట్ ఏరియా అంటాం దాన్ని. అక్కడ షోయబ్ సుల్తాన్ ఖాన్ అని ఒక గొప్ప బ్యూరోక్రాట్ రిజైన్ చేసి, నాలాగనే మధ్య రిజైన్ చేసి ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా అక్కడ ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఒక గాడ్ ఫోర్బిడెన్ అంటాం కదా, అంటే మొత్తానికి గవర్నమెంట్ ఉండదు అక్కడ. సో అలాంటి ఒక మంచు, చలి, హిమాలయస్ దగ్గర పాకిస్తాన్ అంటే మన కాశ్మీర్ లాగా అక్కడ గిల్గిట్. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఉపాధి జీవనోపాధుల్ని డెవలప్ చేయడంలో ఈ ఆగా ఖాన్ ఫౌండేషన్ వాళ్ళు చాలా అగ్రికల్చర్ డెవలప్ చేశారు, తర్వాత ఇరిగేషన్ డెవలప్ చేసిండ్రు, ఇవన్నీ కూడా. అయితే ఏమైందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సుమారుగా ఒక 2000 మంది ఇంగ్లీష్ టీచర్స్ని 200 మంది ఇంగ్లీష్ టీచర్స్ని వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అక్కడికి. ఎందుకంటే దే వాంటెడ్ టు డెవలప్ టూరిజం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ అగ్రికల్చర్ ఆదాయంతో, సో రకరకాల జీవనోపాధుల డెవలప్మెంట్తో, ఇరిగేషన్ డెవలప్మెంట్తో, ఈ ఎన్జిఓ సహకారంతో దెన్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు. అంటే మేము టూరిజం కూడా డెవలప్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి బయట నుంచి టూరిజం వచ్చినప్పుడు. అందుకని వాళ్ళు ఈ టీచర్లను ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళే స్కూల్ని పెట్టుకొని వాళ్ళే స్కూల్ నడిపించుకున్నారు. సో నాకు చాలా సార్లు అది ఉండేది, కానీ బట్ దట్ ఈస్ ఎక్సెప్షన్. అంటే ఆ రకంగా జరగడం అనేది చాలా ఎక్సెప్షన్. అది అంటే స్మాల్ పాపులేషన్లో అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇజ్రాయిల్లో ఎట్లయితే మన జ్యూస్ ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఆగా ఖాన్ ది రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అప్పట్లో ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అక్కడ ఇస్లామియా అనే ఒక కమిటీ ద్వారా. సో కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ థింక్ దట్ ఈస్ నాట్ ది మోడల్. మళ్ళీ నేను కొంచెం యూరోప్ వెళ్ళినప్పుడు యూరోప్లో కొంచెం స్టడీ చేశాను నేను. అంటే ఎట్లా ఏ రకంగా ఏ సెంచరీలో డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది అని కొంచెం చాలా దేశాలు తిరిగినప్పుడు. సో అక్కడ నాకు కనిపించింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 9th సెంచరీ 10th సెంచరీలోనే ఎడ్యుకేషన్ బ్రేక్ చేశారు. అంటే దట్ చైన్ని క్లియర్ కట్గా వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ పట్టుకున్నారు. అందుకనే యూనివర్సిటీలు చూస్తే అప్పటి నుంచే యూనివర్సిటీలు 11th సెంచరీ 12th సెంచరీ అవన్నీ కూడా. సో మన కట్టడాలు చూస్తే కూడా బ్రహ్మాండమైన కట్టడాలు మనం ఇప్పుడు కూడా మన ఇండియాలో కట్టలేము, వాళ్ళు అప్పుడే కట్టేసుకున్నారు. అదంతా ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ద్వారా రీసెర్చ్ వచ్చింది, రీసెర్చ్ ద్వారా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా జాబ్స్ వచ్చినవి, ప్రాస్పరిటీ వచ్చింది. అంటే ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. నేను 1999 or 2000 అనుకుంటా 2000లో చైనాకి వెళ్ళాను నేను.
చైనాకి వెళ్ళినప్పుడు మాకు న్యాచురల్గా వెళ్ళినప్పుడల్లా గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఒకరిని మాకు ఒక ఆఫీసర్ని పెడతారు మాతో పాటుగా. ఒక ఆఫీసర్ని పెట్టారు మాతోని. సో అతను ఇంకా ఒక పరిచయం అయిపోతాడు కదా, బస్సులో కారులో పక్క పక్కన కూర్చుంటాం కాబట్టి మాట్లాడుతుంటాం కదా అన్ని. సో నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను ఆయన్ని. ఏమని అడిగానంటే, ఆర్ యూ హ్యాపీ అని. అంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చైనీస్ డెవలప్మెంట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చైనీస్ కమ్యూనిజం, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చైనీస్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నీ. అంటే నో ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నాడు. బిట్వీన్ యూ అండ్ మీ ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నాడు. అంటే మా ఇద్దరికే తెలియాలి ఈ విషయము, సంభాషణ అనేది. ఎందుకు యు ఆర్ నాట్ హ్యాపీ అని నేను అంటే విషయం ఏంటంటే చెప్పాల్సింది, నేను వాళ్ళ ఫాదరు పెకింగ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు. పెకింగ్ అంటే బీజింగ్, ఇప్పుడు ప్రజెంట్ బీజింగ్ కూడా పెకింగ్ అనేవాళ్ళు. సో పెకింగ్ యూనివర్సిటీలో ప్రొఫెసరు, ఓల్డెస్ట్ యూనివర్సిటీ. బట్ మావో వచ్చిన తర్వాత 1940s ఎప్పుడైతే విప్లవం వచ్చిందో, మావో గారు ఏం డెసిషన్ తీసుకున్నారంటే, క్లోజ్ డౌన్ ఆల్ యూనివర్సిటీస్, విశ్వవిద్యాలన్నింటినీ కూడా క్లోజ్ చేశాడు ఆయన. చేసి అందరూ బాబు గ్రామాలకు తరలండి, ప్రొఫెసర్లు అందరూ గ్రామాలకు పోవాలి. సో వాళ్ళ ఫాదర్ కూడా గ్రామానికి వెళ్ళాడు. సో దాంతో ఇతనికి రావాల్సిన ప్రాస్పర్టీ, రావాల్సిన ఇంకెక్కువ క్వాలిఫికేషన్ రాకపోవడం వలన ఈజ్ నాట్ హ్యాపీ అనమాట. అంటే ఆ ప్రొఫెసర్ వాజ్ ఫోర్స్డ్ టు గో టు విలేజ్ అండ్ టీచ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్, అంటే ఫౌండేషన్. సో అక్కడ ఫౌండేషన్ నుంచి నిర్మించాడు మావో గారు, సబ్సిక్వెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందుకనే ఈరోజు మనము చూస్తే జాగ్రత్తగా, నౌ వాళ్ళు యూరోప్ కంట్రీస్ కంటే కూడా దాటి వెళ్ళారు. నౌ దే ఆర్ కంపీటింగ్ విత్ అమెరికా. అమెరికన్ ఎకానమీని ఢీ కొట్టడానికి, డాలర్ని ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. చూస్తున్నాం కదా. సో దట్స్ ఆల్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మన దగ్గర ఇట్ ఈస్ టోటల్లీ మిస్సింగ్. సో పాపం మన నెహ్రూ గారు తెలుసో తెలియకనో ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ కంటే ఆయన ఏం చేసిండంటే, కొన్ని ఐఐటీలు పెట్టిండు, కొన్ని ఐఐఎంలు పెట్టిండు, సో కొన్ని యూనివర్సిటీలు పెట్టిండు. అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ చైనా మోడల్కి మన మోడల్కి. సో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండు, అంతే మనకు కనబడుతున్నాయి కదండి. సో దట్స్ ఆల్సో గుడ్. ఎంత ఏదో డెవలప్మెంట్ అయితే జరిగింది కానీ, బట్ స్టిల్ ద కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్, చైనీస్కి రూలర్స్కి ఉన్నటువంటి పర్స్పెక్టివ్, యూరోపియన్ పాలసీ మేకర్స్కి పాతకాలంలో ఉన్నటువంటి పర్స్పెక్టివ్, ఆ విజన్ అనేది మన వాళ్ళకి లోపించింది. దానివల్ల ఈరోజు కూడా మనము నత్త నడక కుంటి నడక నడుస్తున్నాం డెవలప్మెంట్లో. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇంకొంచెము డెవలప్మెంట్ గురించి మనం చెప్పాలంటే, ఒక 25 సంవత్సరాల నుండి ఐక్యరాజ్య సమితి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక 200 దేశాలకి ర్యాంకింగ్ ఇస్తారు. సో ఆ ర్యాంకింగ్లో ఒక 4 ప్రధానమైనటువంటి క్రైటీరియా ఉంటుంది. దానికి ఆ అంశాల మీద వాళ్ళు స్టడీ చేసి ర్యాంక్స్ వెయిటేజెస్ పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తారు. అందులో లైక్ జెండర్ ఇష్యూస్, జెండర్ ఈక్విటీ, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత లైక్ ఆఫ్ తలసరి ఆదాయము. సో ఇలాంటివి 4-5. ఎడ్యుకేషన్ ప్రధానంగా ఉంటుంది. అది చేసినప్పుడు గత 20-25 సంవత్సరాలు మీరు నేను ప్రతి సంవత్సరం చూస్తుంటాను ఆ రిపోర్ట్ రాగానే, వేర్ వీ స్టాండ్. గత 20-25 సంవత్సరాల నుంచి 131, 130, ఒక్కసారి 2 సార్లు 129 వచ్చింది, మళ్ళీ 30, 130, మళ్ళీ 131. ఇక్కడే ఉంటాం మనం, ఇంకా కిందికి పోము పైకి పోము. సో మన పక్క దేశాలు, బంగ్లాదేశ్లు ఇలాంటివన్నీ మనకన్నా పైకి పోతుంటాయి. ఎందుకు ఇది అంటే, అగైన్ ది సేమ్ ప్రాబ్లం. మన దుర్మార్గులు ఏదైతే మనకి ఆ 2000 సంవత్సరాల నుంచి ఆ దరిద్రం పట్టుకుందో, అదే దరిద్రము ఈ ప్రస్తుత దుర్మార్గపు పరిపాలకులు గత 70 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పనిదే. ఎడ్యుకేషన్ అందకుండా చూడడం, స్టేటస్ కో. సో ఏదో ఇక మరీ దరిద్రంగా ఉంటుంది, పక్క దేశాల నుంచి కానీ లేకపోతే మనకి విప్లవం వస్తుంది అనే భయంతో అట్లా ఇచ్చినట్టు, ఇచ్చి ఇవ్వనట్టు మనం చూస్తున్నాం కదా. మన స్కూల్ ఎట్లుంటాయో, మన సార్లు ఎట్లుంటారో ఎంత కూడా. అండ్ ఎందుకంటే ఈ పాలకులు ఎడ్యుకేషన్ అందకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయడంలో కంటిన్యూస్గా సక్సెస్ అవుతున్నారు. సో అనుకున్నాను నేను చాలాసార్లు, అంటే ఇది నాకు అర్థమయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది. సో ఇదంతా కూడా ఏంటనేది నేను చాలా సంవత్సరాలు ఏమనుకున్నానంటే, మనది పేద దేశం అనుకున్నాను. పేద దేశము, పేద రాష్ట్రము కాబట్టి ఇంట్లాగే ఉంటుంది అనుకున్నాను.
మీరు అట్లాగే అనుకుంటారు కదా, పేద దేశం అని. కానీ పేద దేశం కాదు మంది. సో ఎందుకు పేద దేశం కాదని నేను గంట పదంగా చెప్తున్నానంటే మీకు మళ్ళీ అగైన్ ఐ వాంట్ టు గో టు యూరోప్. సో యూరోప్ అన్ని దేశాలు మీకు ఫస్ట్ కంట్రీ, ఆ 200 దేశాల ర్యాంకింగ్లో ఫస్ట్ నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇవే ఉంటాయి టాప్ 5, అంతే కదా. అమెరికా 10లో 9లో 11లో ఉంటుంది. ఏంటి అబ్బాయిలకి అంతగానో రిసోర్సెస్ ఏమున్నాయి అని మనం జాగ్రత్తగా చూస్తే 1920s కంటే ముందు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కంటే ముందు అందరం కూడా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా ప్రధాన జీవనోపాధి వ్యవసాయం, అంతే కదా. వ్యవసాయంతో ఫస్ట్ మనకి కడుపు నిండాలి కదా, బతకాలి కదా. సో వ్యవసాయం అందరికీ కూడా, దాని తర్వాత మెల్లమెల్లగా ఎడ్యుకేషన్తో అన్నీ అయినాయి. అయితే జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ ప్రాస్పరిటీ మీద ఏంటి ఎక్కడ అని మనకి ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయని గమనిస్తే, ఉదాహరణకి స్వీడన్ తీసుకోండి మీరు. నేను స్వీడన్కి 3 సార్లు వెళ్ళాను. ఒకసారి ఒక 6 వారాలు మొత్తం గ్రామం తిరిగాను. చూస్తే స్వీడన్లో మీకు 12 నెలలకి 3 నెలలు మాత్రమే, 3.5 నెలలు మాత్రమే వ్యవసాయం చేస్తారు వాళ్ళు. మిగతా 9 నెలలు, 8 నెలలు వాళ్ళు గజ 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 వనుక్కుంటూ లోపల ఇంట్లో ఉంటారు. కనీసము ఒక జంతువు కూడా బయటికి రాదు, మొత్తం కప్పబడి ఉంటుంది ఐస్తోని. అంటే వాళ్ళు వ్యవసాయం చేయలేరు, ఏం చేయలేరు వాళ్ళు. మన ఇండియాలో సో 24/7 అండ్ 365 రోజులు మనం వ్యవసాయం చేసుకోవచ్చు, కొంచెం నీళ్ళు ఉంటాయి, చెరువు కిందనో అక్కడిక్కడ, అవునా. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రీసోర్సెస్ ఉన్నట్ట, మనకి ఎక్కువ రీసోర్సెస్ ఉన్నట్ట. అంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఉంటే, ఇక్కడ ప్రెస్ ఉంది కానీ ప్రెస్ లేకపోతే ఇంకో కొంచెం గట్టిగా చెప్పటం నేను, అంటే అది ఉంది కాబట్టి, కెమెరా ఉంది కాబట్టి. అంటే దీనికి మూల కారణము ఏంటి అంటే ఆ దరిద్రపు కొట్టు ఐడియాలజీ ఏదైతే ఉందో, ఆ దొంగనా కొడుకు చేసినటువంటి పనిదంతా కూడా. సో లేకపోతే మనము టాప్ 5లో ఉండేవాళ్ళం, గ్యారంటీగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎడ్యుకేషన్ మూలానికి వెళ్తే మన దగ్గర లిటరసీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని లెక్క తీస్తే, జాగ్రత్తగా మీరు లెక్క తీస్తే హిస్టరీలో సో 2000 సంవత్సరం కంటే ముందే మనకు లిటరసీ ఉంది. సో గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడే మనకు లిటరసీ ఉంది. అంతకంటే ముందు ఇంకా ఏదైతే హరప్ప మొహంజోదారో ఉందో 3000 సంవత్సరాల క్రితము, అక్కడ మీకు రేఖ గణితం ఉంది. అక్కడ మనకు క్లియర్ కట్గా రోడ్లు ఉన్నవి, సో గోడౌన్స్ ఉన్నవి, సో ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అంటే రేఖ గణితం ఉంది. రేఖ గణితం ఉందంటే లిటరసీ ఉన్నట్టు. సో అట్లాగే మనకు అవన్నీ చూస్తే, ఆ సిక్కాలు చూస్తే ఆ సిక్కాల మీద కూడా మనకి లిపి ఉంది. అంటే పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది అప్పటికే. అంటే మనము ఆల్మోస్ట్ లైక్ ఈవెన్ యూరోప్ కంటే ముందే మనకి లిటరసీ ఉన్నట్టు లెక్క నిజానికి. అంటే దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఈ దొంగనా కొడుకులందరూ నెగిటివ్గా వెళ్ళిపోయారు, కానీ దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోగలిగితే మనమందరము బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నాం, ఇక్కడ సుమారుగా ఒక 600 మంది ఉన్నాం అనుకోండి, బయట 600 బెంజ్ కార్లు ఉండాల్సింది లెక్క ప్రకారం. ఇప్పుడు మీరు ఎంతమంది బెంజ్ కార్లు వచ్చిందని చేయొత్తామంటే ఒకరిని చేయొత్తాం. మేబీ ఒక 20 మంది మారుతి కార్లు వచ్చి ఉంటారు, ఇంకొక 10 మంది ఇంకో వేరే కార్లు వచ్చి ఉంటారు, అంతే తప్ప అందరము రెండు 2 వీలర్ బండ్ల, ఇంకా చాలామంది ఆటోలో, చాలామంది బస్సులో కూడా వచ్చినాం కదా. సో ఇది ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఇవ్వకపోవడానికి కారణము ఆ ఐడియాలజీ, ఆ దుర్మార్గపు ఐడియాలజీ, ఇన్ఈక్వాలిటీ ఐడియాలజీ. సో దాన్ని బాబాసాహెబ్ ఛేదించడానికి, దాన్ని మన అదృష్టవశాత్తు ఏ ప్రకృతిలో ఎక్కడో ఎవరినో మైండ్ నుంచి మార్చివేసి బాబాసాహెబ్ని మనకి రాజ్యాంగం రాయడానికి పెట్టడం మూలాన మనం కొంచెము తెల్ల సొక్కేసుకొని, కొంచెం ఖరీదైన వాచ్ పెట్టుకొని, కొంచెం కారులో వచ్చి కొంచెం ఓపెన్గా భయం లేకుండా మాట్లాడుకోగలుగుతున్నాం, అంతే కదా. లేకపోతే ఆ రాజ్యాంగం లేకపోతే, ఆ మహానుభావుడు లేకపోతే, పుట్టకపోతే మనందరం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను కరెక్ట్గా 44 సంవత్సరాలు చచ్చిపెట్టాను యాజ్ ఎ చైల్డ్ లేబర్గా. ఎందుకంటే మా బస్తీలో నా దంటోళ్ళందరూ చచ్చిపోయారు, నేను ఒక్కనే బతికినా. యా నిజం, ఇది ఫ్యాక్ట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఎంపవర్మెంట్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ జాబ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. సో అంటే ఎంత దారుణమైన ఐడియాలజీ అనేది మనము గుర్తుపెడతాం. బట్ ఎనీహౌ ఆ ఐడియాలజీని మనం తెచ్చుకున్న లాభం లేదు, ఏం చేసుకున్న లాభం లేదు. ఎందుకంటే ఆ ఐడియాలజీ ఇంకా విస్తృతంగా ముందుకు పోతుంది. సో దాన్ని ఏ రకంగా మనం ఆపాలనే దాని మీదనే మనం మల్లగులాల పడాలి. అప్పుడే మనకి మన పిల్లలకి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది,
ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ నుండి సో మనకి స్కిల్స్ వస్తాయి. ఆ స్కిల్స్ నుంచి పరిశోధన వస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుండి సంపద పుడుతుంది. ఆ సంపద ద్వారా మంచి ఉద్యోగాలు పుడతాయి. ఆ సంపద ద్వారా మొత్తం సొసైటీ ఎంపవర్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం తెలంగాణకు వస్తే మన ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? మనకు 28 లక్షల ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. సో 60 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అందులో 30 లక్షల మంది పిల్లలు సుమారుగా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. సో అట్లాగే మనకి 13 యూనివర్సిటీలు ఉన్నవి. సో 410 జూనియర్ కాలేజెస్ ఉన్నవి. సో 76 మనకి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నవి. 121 డిగ్రీ కాలేజీలు ఉన్నవి. కానీ ఎలా ఉన్నాయి వీటి పరిస్థితి? ఏంటి సంగతి వీటి అని చూస్తే నాకు ఈరోజు ఒక మిత్రుడు చెప్తున్నాడు, మన పక్కనే నింబోలి హడ్డ ఉంది. నింబోలి హడ్డలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండ్రు. ఎప్పుడు మన హెచ్లోడే పెట్టిండు. కాలే ఎన్ని పెట్టిండు అంటే దగ్గర మనకి ఒక మొత్తం తెలంగాణ రాకముందు సుమారుగా ఒక 270-280 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే దాన్ని సుమారుగా ఒక 550 రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచిండ్రు. రైట్. ఈ పెంచినటువంటి ఏదైతే దగ్గర 500 స్కూల్ పెంచిన స్కూల్ ఉన్నాయో కొత్త స్కూళ్ళు, ఒక్క దానికి కూడా బిల్డింగ్ కట్టలే. సో నింబోలి అడ్డలో మనకి తీసుకుంటే దగ్గర 1000 మంది పిల్లలు ఉన్నారట. అక్కడ పోవాలి ఒకసారి మనం అందరం అక్కడికి. ఆ పిల్లలు అదే రూమ్లలో ఇరికిరికి పడుకుంటున్నారట. ఒక్కొక్క రూమ్లో 15 మంది 20 మంది. అదే రూమ్లో మళ్ళీ మనకి క్లాస్ కూడా చెప్తారట. అట్లాగే అదేటప్పుడు టైంలో మనకి ఇక్కడ కొన్ని జూనియర్ కాలేజ్, 10 జూనియర్ కాలేజ్ ఏమో డిగ్రీ కాలేజీలు మనకి ఓపెన్ చేసిండ్రు. అవన్నీ కలిపి ఒకటే ఇంజనీరింగ్ కాలేజీలో 10,000 మంది పిల్లలు ఇంకా అక్కడే మళ్ళీ అవే క్లాస్ రూమ్లు అవే పడుకోవడము. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే ఇంకొక మంచి ఉదాహరణ ఉస్మాన్ యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు. సో సుమారుగా మనకి ఎంతమంది ఉండాలమ్మా అక్కడ మన స్టాఫ్? సో 1500 మంది స్టాఫ్ ఫ్యాకల్టీ ఉండాల్సింది. సో ఈరోజు 390 మంది ఉన్నారని చెప్తున్నారు నాకు. అంతేనా? అంటే ఎంత దారుణం ఇది! అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఎట్లా ఉండాలండి? మేము చదువుతున్నప్పుడు కలకలకలాడేది. ఆ డి హాస్టళ్ళు, బి హాస్టళ్ళు, ఈ హాస్టళ్ళు ఎట్లా ఉండేది, ఎంత చక్కగా ఉండేది. ఇప్పుడు ఈరోజు పోతే అవి మురికి కూపాలు అయిపోయినాయి కదా, అవునా? సో అసలు బడ్జెట్ గురించి మనం తీసుకుంటే అంటే ఇదంతా ప్రాబ్లం బడ్జెట్. ఫస్ట్ మనీ ఇవ్వాలి. ఫస్ట్ మనీ ఇస్తే ఆ మనీ ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు, టీచర్లను అపాయింట్ చేసుకోవడాలు, ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోవడాలు, వాళ్ళని మానిటరింగ్ చేసుకోవడాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడాలి. ఇది కదా జరగాల్సింది. సింపుల్గా తీసుకుంటే మనకి బడ్జెట్ తెలంగాణ రాకముందు 11% ఉంటే మొత్తం బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఈరోజు 6.2% ఉంది. అంటే చూడండి, చాలా దుర్మార్గపు ఆలోచన విధానము ఏ రకంగా మన తెలంగాణలో అమలవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది ప్రజలకు చెప్పాలి ఇది. సో మామూలుగా పెరగాలి యాక్చువల్గా, ఎందుకంటే దిస్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్కి ఇది పునాది ఎడ్యుకేషన్ అనేది. సో తగ్గించేశాడు. అంటే మనం ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలనుకుంటే మన 9,000 మంది పిల్లలు ఉన్నటువంటి IIIT ఉంది బాసరలో. సో అది మన కంబైన్డ్ ఆంధ్రలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈరోజు దాన్ని 20 కోట్లకు తగ్గించిండు. ఎంత మేరకు తగ్గించిండ్రు? దాని ఎఫెక్ట్ ఎంత అంటే కనీసము మరుగుదొడ్లో బోల్ట్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. అంటే బోల్ట్ పోతే ఆ బోల్ట్ పెట్టుకోవడానికి మన పిల్లలు ఇప్పుడు ఆ తలుపు పెట్టుకొని దగ్గర పెట్టుకొని అక్కడ దాని ముందు ఒక బకెట్ పెట్టుకుంటారట. అంటే ఆ బకెట్ ఉందంటే అర్థమైంది, నేను లోపల ఉన్నాను రాబాయ్, నన్ను డిస్టర్బ్ చేయకండి రాబాయ్ అని. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులకి మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చింది మనందరినీ కూడా. సో ఎవరు ఆ పిల్లలు? IIIT పిల్లలు. ఎందుకు IIITకి సంబంధించి పట్టించుకోవడం లేదు అంటే జాగ్రత్తగా మీరు గమనిస్తే దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి అడ్మిషన్ 80-85% మందికి తెలుసు అనుకుంటా మీకు. సో గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో, మున్సిపల్ హై స్కూల్లో చదివినటువంటి పిల్లలకి మాత్రమే అందులో అడ్మిషన్, ఇంకో 15% జనరల్గా ఉంది. సో అందుకనే అది కూడా కిల్ చేయాలి. అంటే చాలా ప్రగడ్బందీగా కరెక్ట్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, మురళి లాంటి వాళ్ళు తయారు కాకూడదు. నా మనోడు రేపు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఎదురు చెప్పకూడదు. సో ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి అనే కుట్రని చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది మనము ప్రజలు చెప్పాలి. మనోళ్ళేమో ఎడ్డోళ్ళు అయిపోయినరు, చదువుకున్న వాళ్ళు ఎడ్డోళ్ళు అయిపోయినరు. సో చదువుకున్న వాళ్ళు కూడా ఎడ్డోళ్ళు అయిపోయినరు. సో ఈ ఎడ్డోళ్ళని మనం ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పైకి లాగాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన ఎడ్డోళ్ళు కూడా పోతున్నారు కదా వాళ్ళెంబడే. సో ఒకరో ఇద్దరో బానిసలు పోయిందంటే అది వేరే విషయం. బానిసలు అంటే మీకు తెలుసు కదా ఎవరో, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో వాళ్ళు పోయినట్టు ఒక లెక్క ఉంది, కానీ వాళ్ళతో పాటు నా యూత్ కూడా పోతుంది ఇవాళ రేపు. అదే ఎట్లాపా అట్టెట్లా పోతారు కదా. అంటే ఇంత ద్రోహము, ఇంత దారుణం జరుగుతుంటే ఇవన్నీ కూడా సరే. తెలంగాణ ఇట్లా లెక్క ఉంటే మన ఎక్కడ ఢిల్లీలో అసలు వాళ్ళే కదా మూల కారణం ఎంత కూడా, ఇందాక నేను చెప్పినట్టుగా. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ మీద, పేదలకు సంబంధించిన బడ్జెట్ మీద అంటే జాగ్రత్తలు లెక్కేస్తే మీరు మొన్న బడ్జెట్లో అంటే ఈ 22-23 బడ్జెట్కి సంబంధించి పేదలకు సంబంధించినటువంటి మెయిన్ ప్రోగ్రాము పేదలకు పోతుందంటే ఈరోజు ఉపాధి హామీ పథకం. సో అది లాస్ట్ ఇయర్ 1,15,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ సంవత్సరం దాన్ని 72,000 కోట్లకు తగ్గించేసిండు. అంటే దగ్గర 25,000-26,000 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరం కట్ చేసి పడేసిండు. అంటే ఏం చెప్తుంది మనకి ఇది? సో అట్లా ఇందాక నేను ఒకటి చూశాను, మిడ్ డే మీల్కి సంబంధించండి. మిడ్ డే మీలు అంటే పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం పెట్టడానికి అసలు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ ఇచ్చిన పౌష్టికాహారం సరిపోతుంది స్టేట్ గవర్నమెంట్లకి. సో దాంట్లో 60% వాళ్ళు పెడతారు, 40% వీళ్ళు పెడతారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది అది. సో ఇది డబ్బులు వాళ్ళు పెంచక, బడ్జెట్ పెంచక ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు 80% పెడుతున్నారు, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది 20%కి సరిపోతుంది. ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి కదా, వాడు మాత్రం రేటు పెంచలేడు. సో రేట్లు పెంచకపోగా లాస్ట్ ఇయర్ 11,000 కోట్లు ఉంటే బడ్జెట్ మిడ్ డే మీల్స్ పేద పిల్లలకు సంబంధించిన స్కూళ్ళలో పెట్టిన తిండికి సంబంధించి ఇప్పుడు 10,000 కోట్లు చేసిండు, 1,000 కోట్లు తగ్గించేసాడు. అంటే దుర్మార్గం చూడండి, ఎంత దుర్మార్గం. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు తీస్తే మనకి సుమారుగా 38 లక్షల కోట్ల బడ్జెట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్. దాంట్లో మిలిటరీకి సంబంధించిన కోట్లు 5,25,000 కోట్లు మిలిటరీకి ఇస్తే చదువుకు సంబంధించి 1,00,000 కోట్లు పెట్టింది అంతే. సో రైతులకు సంబంధించిన సబ్సిడీ తీసుకుంటే మీరు ఉదాహరణకి సో 1,40,000 కోట్ల రూపాయల ఎరువులకు సంబంధించిన సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళు. సరే నువ్వు రైతులకు ఇచ్చుకుంటే ఇచ్చుకో, కానీ పేద ప్రజలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా నువ్వు ఇవ్వకపోతే ఎట్లా? మనకి 38 lakhs, 1 lakh డివైడ్ బై 38 lakhs వేస్తే ఎంత వస్తుంది? 2%, 2.5% వస్తుంది. అంటే బడ్జెట్కి సంబంధించి నేను 6.2 పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2.5% పెడుతుంది. ఇప్పటికీ డెవలప్డ్ నేషన్స్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు మనం లెక్క తీసుకుంటే వాళ్ళు 15-24% పెడతారు బడ్జెట్. అలాంటిది మనకు అసలు డెవలప్మెంట్ లేదురా బాబు, మనకి ఎడ్యుకేషన్ పూర్లో ఉండమంటే మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అంటే వీళ్ళందరూ అక్కడ వాడేమో రోడ్లు వేస్తున్నాడు, మొత్తం అటు ఇటు వాటి ఎక్కడ కనబడితే అక్కడ నేషనల్ వేసేస్తున్నాడు. లేకపోతే బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎక్కడి నుంచి అక్కడికి? అహ్మదాబాద్ నుంచి బాంబే కాట. ఆ బుల్లెట్ ట్రైన్ ఎవడికండి? ఎవడికి అది? ఎవరు తెలుసా మీకు అందరికి? ఎవడికో అంత వ్యాపారస్తులు, అహ్మదాబాద్ వ్యాపారస్తులు, బాంబే వ్యాపారస్తులు చుట్టాలు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతారు వాళ్ళు కోట్ల మీద లెక్కలతోని. సో ఆ బ్రాహ్మణ్ బన్యాకు ఉపయోగపడే ఆ బుల్లెట్ ట్రైన్ వేస్తారట, కానీ మన చదువుకు మాత్రం డబ్బులు ఇయ్యారట. ఇది లెక్క, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుట్రలు అంటే నేను అంటాను, మానవ చరిత్రలో ఇంత అతిపెద్ద కుట్ర మానవ చరిత్రలో, ఇండియాలో కాదని చెప్పి మానవ చరిత్రలో ఇంత అతిపెద్ద కుట్ర ఇప్పటివరకు నభూతో నా భవిష్యత్తు జరగలేదు మనకి ఎక్కడ కూడా. వీళ్ళు చేస్తున్నారు, మనకి ఈ గవర్నమెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ గవర్నమెంట్ చేస్తుంది, అక్కడ ఆ గవర్నమెంట్ చేస్తుంది. గత 2,000 సంవత్సరాల నుంచి చేసినటువంటి కుట్రని కంటిన్యూ చేస్తున్నారు. ఈ కుట్రని మనము మన ప్రజలకి ఇప్పి చెప్పకపోతే, అరే బాబు నీకు 2,000 రూపాయలు నీకు ఓటుకు లంచం ఇస్తే అది కాదురా అభివృద్ధి, నువ్వు కరెక్ట్గా ఓటేస్తే, కరెక్ట్గా మనిషికి ఓటేస్తే అభివృద్ధి అంటే ఏంటంటే నీకు 5 సంవత్సరాలు నీ కొడుకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడాలి, 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన యూనివర్సిటీకి పోవాలి,
సో 15 సంవత్సరాల్లో ఒక బ్రహ్మాండమైన మీ కుటుంబానికి ఒక మంచి ఆదాయం వచ్చే నీ కొడుకు నీ బిడ్డ తయారు కావాలి, అదిరా బాబు డెవలప్మెంట్ అని చెప్పగలగాలి మనం. అంతేగాని నల్లకు ఇంటింటికి నల్ల ఇస్తారని చెప్పేసి 35,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కొన్ని వేల కోట్లు దొబ్బేసుడు, అందరికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి 5 పైసల నీళ్ళకి రూపాయి ఖర్చు పెట్టి 1,20,000 కోట్లు కాళేశ్వరం కట్టుడు, లేకపోతే మిషన్ భగీరథ అని చెప్పేసి చెరువుల అభివృద్ధి అని చెప్పేసి ₹1,00,000 పనిచేసి 30 లక్షల రూపాయలు బిల్లు తీసుకోవడము, అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మన ముందు జరుగుతున్నాయి. మన డబ్బులు లెక్కను కాదు, మన పేద దేశం కాదు. సింపుల్గా మీకు లెక్కలు చెప్పాలంటే 20,000 కోట్ల రూపాయలు మనము స్కూళ్ళ మీద, మన ప్రభుత్వ స్కూళ్ళ మీద ఖర్చు పెట్టగలిగితే, జస్ట్ సింపుల్గా 5,000 కోట్లు పర్ సంవత్సరం ఎక్స్ట్రా ఈ టీచర్ల శాలరీ పక్కన పెడితే ఇవ్వగలిగితే మనము కూడా యూరోపియన్కి సంబంధించినటువంటి అలాంటి డెవలప్మెంట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో దానికి సమానంగా మనం కట్టుకోవచ్చు తెలంగాణలో. అట్లాగే ఇంకొక 20,000 కోట్ల రూపాయలు చేసుకుంటే మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క అపోలో ఆసుపత్రి కావాలి మనకి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్కటి 119 కాన్స్టిట్యున్సీ ఉంటే 119 అపోలో జూబిలీ హిల్స్ అలాంటి స్టాండర్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ కట్టుకోవడానికి మన దగ్గర డబ్బు ఉంది బరాబర్గా, కానీ కట్టరు. ఒక్క ప్రాజెక్టు మీద కరప్షన్ ఏదైతే ఉందో, ఒక్క ప్రాజెక్టు మీద కరప్షను, ఆ కరప్షన్ మనం ఆపగలిగి ఉంటే మన స్కూళ్ళన్నీ 28 లక్షలు సంబంధించినటువంటి 28,000 గవర్నమెంట్ స్కూళ్ళు బ్రహ్మాండంగా తయారయ్యే పరిస్థితి మనకు ఉండింది. విషయం ఏంటంటే 2,56,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని మనకు మొన్న 2022 సంవత్సరం బడ్జెట్ రిలీజ్ చేశారు. మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంకొక 3-4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కనబడకుండా ఈ దొంగనా కొడుకులందరూ కూడా దాని చుట్టూ తిరుక్కుంటూ దాన్ని తీసేసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అది కూడా మీకు తెలియాలి. మాఫియాలు లెక్క పెట్టండి, ఎన్ని మాఫియాలు ఉన్నాయో. శాండ్ మాఫియా ఉందా? ఇసుక బకాసులు ఉన్నారా? గ్రానైట్ బకాసులు ఉన్నారా? మినరల్ బకాసులు ఉన్నారా? విద్యా బకాసులు ఉన్నారా? విద్యా మాఫియాలు ఉన్నాయా? ల్యాండ్ మాఫియా, ది బిగ్గెస్ట్ మాఫియా ఉంది కదా మనకి. ఎన్ని వేల కోట్లు పోతున్నాయి అందులో. ఇట్లా మీరు మాఫియాలు లెక్కేస్తే, లిక్కర్ మాఫియాతో సహా ఇన్ని లెక్కేస్తే ఒక 12-14 మాఫియాలు మనకి బయటకు వస్తాయి. ఆ మాఫియాలు చేసే ఆ దొంగతనం అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు మరి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు. మనము దానికి సంబంధించి ఒక రీసెర్చ్ చేయాలి. నేను క్యాజువల్ రీసెర్చ్ చేస్తే నాకు 3 లక్షల కోట్లు వచ్చింది, చాలా కన్జర్వేటివ్గా ఫిగర్ వేస్తే. సో మన దగ్గర డబ్బు లేదు అనడం కరెక్ట్ కాదు, మనది పేద దేశం అనేది కరెక్ట్ కాదు, మనది పేద రాష్ట్రం అనేది కరెక్ట్ కాదు నేను చెప్పాల్సినటువంటి విషయము. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ఎయిదర్ డెవలప్మెంట్ ఆర్ వినాశనం. రెండింటికి అటు వెళ్తే వినాశనము, ఇటు వెళ్తే డెవలప్మెంట్. సో ఏ రూట్లో మన వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది మనందరికీ తెలుసు. సో మిత్రులారా, ఐ థింక్ దిస్ ఈజ్ వీఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. మనం జంక్షన్లో నిలబడ్డాము. సో చాలా కష్టపడాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి, బీజేపీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి, మనం అంత కష్టపడలేదు. అసలు వాళ్లకు బొజ్జలు ఉండాల్సింది, ఈ మధ్యన మనకు బొజ్జలు వస్తున్నాయి, బొర్రలు వస్తున్నాయి మనకి. ఒక 20 సంవత్సరాల క్రితం నేను బొర్రలు అంటారా, బొజ్జ అంటారా, కడుపు అంటారా, ఏమంటారు మీరు? ఎందుకంటే ఒక్కొక్క మహబూబ్నగర్లో ఒకలాగా అంటారు, ఖమ్మంలో ఒకలాగా అంటారు, కరీంనగర్లో ఒకలాగా అంటారు. బట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇది వస్తుందంటే దీని అర్థం ఏంటంటే మనం రిలాక్స్ అయిపోయినాం. బస్ అన్నం మంచిగా తింటున్నాం, ఇంత దొరికేది ఇప్పుడు ఎంత అంటే అంత దొరుకుతుంది. సో అంతకుముందు ఓన్లీ దసరాకు సంక్రాంతికి చికెన్ దొరికేది, ఆ ఇంట్లో కోడి కోసుకునేది. ఇప్పుడు వారానికి ఒకసారి కోడి దొరుకుతుంది. ఈ మధ్యలో వారానికి ఒకసారి మటన్ కూడా తింటున్నాం. తినండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ మనం అందరం కష్టపడాలి, మనం అందరము స్ట్రీట్లోకి రావాలి, మనం అందరము రోడ్ల మీదకి రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్లెట్ లాగా బిహేవ్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క బాంబు లాగా తయారు కావాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మంది కార్యకర్తలు తయారు చేయాలి. సో తయారు చేసి, సో మనం అనుకునే స్ట్రాటజీ అది బహుజన స్ట్రాటజీ అనుకుంటే బహుజన స్ట్రాటజీని క్లియర్ కట్గా తీసుకెళ్ళాలి విజన్ని. బహుజనులు అంటే ఆ బహుజనులు అంటే ఎవరు? సో మాలమాదిగల బహుజనులు కాదు. సో బహుజనులు అంటే అన్ని కులాల వాళ్ళు,
మేమెంతో మాకంత అనే ప్రిన్సిపల్లో సో అన్ని కనబడుతుండాలి. మన రాజకీయ పార్టీలలో కూడా బహుజన్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో క్లియర్ కట్ కనబడాలి ఇదంతా కూడా. ఈవెన్ లీడర్షిప్లో కూడా కలెక్టివ్ లీడర్షిప్ ఉండాలి. అందరం కూడా కనబడుతుండాలి. లీడర్లు కూడా ఒక్క లీడర్ ఇద్దరు లీడర్ కాదు కనబడేది. సో మన సోదరు చెప్పింది మొన్నటి నుంచి మాకు ఆర్గ్యుమెంట్స్ అవుతున్నవి. ఏం ఆర్గ్యుమెంట్స్? మీ యొక్క ఈ ఫ్లైర్ చూసిన దగ్గర నుంచి ఫ్లైర్ మీద ఒక్క మహిళ లేదు. సో ఇద్దరు పెద్ద తలకాయలు పెట్టిండ్రు, ఆ ఇద్దరు ఎస్సీలే, బీసీ తలకాయలు లేవు, మైనార్టీ తలకాయలు లేవు. మరి ఇది కరెక్షన్ చేసుకోవాలి మనం డెఫినెట్గా. సో ఎంతమంది కనబడాలి మహిళలు ఇక్కడ? ఎంతమంది కనబడాలండి మహిళలు? మహిళా మేధావులు లేరా మన దగ్గర? అవునా? సో ఇది జీలకర్ర. యూ హ్యావ్ టు థింక్. అందరం ఆలోచన చేయాలి ఎక్కడైనా కానీ, ఎనీ మీటింగ్ కదా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బహుజన్ కాన్సెప్ట్ ఇంక్లూడ్స్ మైనారిటీస్, ట్రైబల్స్, ఆదివాసీస్, లంబాడీస్, సో బీసీలు అన్ని క్యాస్ట్లు, సో ఎస్సీలు అన్ని క్యాస్ట్లు, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా సమతూకంగా మనం చేసుకుంటూ జాగ్రత్త బ్యాలెన్స్గా మనం ముందుకు పోగలిగితే విజయం మనదే. జై భీమ్.